నా బంగారు పుట్టలో వేలి పెడితే కుట్టను. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఓ రాజు ఉన్నాడు. ఆ రాజుకు 7 కొడుకులు ఉండేవారు. ఒకసారి రాజుగారి 7 కొడుకులు చేపలు వేటకని బయలుదేరి వెళ్ళారు. 7 కొడుకులు కలిసి 7 చేపలు పట్టుకొని రాజభవనానికి తీసుకొచ్చారు. ఆ 7 చేపలను ఒక బండరాయి పైన ఆరబెట్టారు. అందులో అన్ని చేపలు ఎండినా ఒక పెద్దవాడి చేప మాత్రం ఎండలేదు. దానికి బాధపడిన ఆ రాజు పెద్ద కొడుకు చేప దగ్గరికి వెళ్ళి, చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగాడు. దానికి ఆ చేప, ఓ రాకుమారా, నాకు అడ్డంగా గడ్డివాము ఉంది. దాని నీడ నా మీద పడి నేను సరిగ్గా ఎండలేకపోయాను అని చెప్పింది. దీంతో రాకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి, గడ్డివాము గడ్డివాము, చేపను ఎండనీయకుండా నువ్వెందుకు అడ్డం వచ్చావని ప్రశ్నించాడు. దీనికి ఆ గడ్డివాము, నన్నేం చేయమంటావు రాకుమారా, ఆవు నన్ను మెయ్యలేదు అని చెప్పింది. అలాగా అంటూ ఆవు దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు. ఆవు ఆవు, నువ్వెందుకు గడ్డి మెయ్యలేదు అని అడిగాడు. నేనేం చెయ్యను రాకుమారా, జీతగాడు నాకు మేత వెయ్యలేదు అని బదులిచ్చింది ఆ ఆవు. దీంతో జీతగాడి దగ్గరికి వెళ్ళిన రాకుమారుడు, జీతగాడా జీతగాడా, ఆవుకెందుకు మేత వెయ్యలేదు అని అడిగాడు. ఏం చెప్పను రాకుమారా, అవ్వ నాకు బువ్వ పెట్టలేదు, చాలా ఆకలిగా ఉంది అని చెప్పాడు జీతగాడు. అవ్వ అవ్వ, జీతగాడికి ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగాడు రాకుమారుడు. పాప ఏడుస్తుంది, అందుకనే నాకు బువ్వ పెట్టేందుకు వీలు కాలేదు నాయనా అని చెప్పింది అవ్వ. ఓహో, అదా సంగతి అనుకుంటూ పాప దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు. పాప పాప, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నన్ను చీమ కుట్టింది రాకుమారా, అందుకే ఏడుస్తున్నాను అని చెప్పింది పాప. వెంటనే ఊరుకొని రాకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ, పాపని ఎందుకు కుట్టావు అని అడిగాడు. ఆ, నా బంగారు పుట్టలో వేలి పెడితే నేను కుట్టనా గిట్టనా అని బడాయిగా బదిలిచ్చింది చీమ. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.